హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరిత మన తెలుగమ్మాయి ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం హౌ టు రీచ్ ఉప్పల్ అని ఒక వీడియో పెట్టాను. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ మ్యాచ్కి సంబంధించి ఈ చూడటంలో కానీ లేదా టికెట్స్ బుక్ చేయడంలో కానీ నాకంటే మా హస్బెండ్ చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది మా హస్బెండ్ షేర్ చేస్తారనమాట. హలో ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్కి వెల్కమ్ చెప్పడానికి రెడీ అవ్వండి. ఎందుకంటే ఐపీఎల్ ఫీవర్ మొదలవ్వబోతుంది. మళ్ళీ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి మ్యాచ్ మార్చి 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించడానికి మనం మార్చ్ 29 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ మార్చ్ 29 రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో. సో ఈలోగా మనం ఆన్లైన్లో మ్యాచ్ చూడడానికి టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలో చూద్దాం. eventsnow.com ద్వారా మనం ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో మీ బ్రౌజర్ ఓపెన్ చేసి eventsnow.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో హైదరాబాద్ అని సెలెక్ట్ చేశాను నేను. సో ఈసారి హైదరాబాద్ టీమ్కి డేవిడ్ వార్నర్ రీఎంట్రీ చేయబోతున్నాడు. సో ఇట్స్ ఏ బిగ్ బూస్టర్ టు హైదరాబాద్ టీమ్ అండ్ ద టీమ్ ప్లేయర్స్. వచ్చాం కదా, ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టికెట్స్ అని మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మ్యాచెస్ చూపిస్తుంది. మార్చ్ 29th, అది 4 PM కాదు, ఇది 8 PM. సో మార్చ్ 29th ఫ్రైడే 8 PMకి రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్. ఇంకా వచ్చేసి మార్చ్ 31 సండే 4 PMకి రాయల్ ఛాలెంజర్స్తో మ్యాచ్. మన టికెట్స్ ఈ మ్యాచ్కి నేను బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ బుక్ టికెట్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి రీఎంట్రీ నాట్ అలౌడ్. రీఎంట్రీ అంటే ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత, అదే స్టేడియంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి ఉండదు. ఇంకా చిల్డ్రన్ అబౌట్ 2 years ఆఫ్ ఏజ్, అంటే చిల్డ్రన్ 2 years కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అందరికీ టికెట్ తీసుకోవాలి. ఓకే, సో టికెట్స్ రీడీమ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 1 day ప్రయర్ కన్నా 1 day ముందైనా మన మ్యాచ్ 1 day ముందు రీడీమ్ చేసుకోవాలి. మ్యాచ్ రోజున వెళితే అక్కడ చాలా క్యూ ఉంటుంది. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి మనకి టికెట్స్ దొరకకపోవచ్చు. సో 1 day ముందులోపు మనం టికెట్స్ తీసేసుకోవాలి. సో మనం టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు మనకి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. సో ఆ ఓటీపీ అక్కడ చూపిస్తే, ఎక్కడైతే మనం టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలో అక్కడ చూపిస్తే ఆ ఓటీపీని, అప్పుడు వాళ్ళు మనకి టికెట్ కన్ఫర్మ్ చేసి ఒక ఫిజికల్ కాపీ ఇస్తారు టికెట్ది. ఓకే, సో అందుకనే డోంట్ షేర్ విత్ ఓటీపీ ఎనీవన్. సో ఈ ఓటీపీ ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళి టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఓటీపీని మీ దగ్గరే భద్రంగా ఉంచుకోండి. ఇంకొకటి వచ్చేసి గేట్స్ విల్ బి ఓపెన్ 3 hours బిఫోర్ ద మ్యాచ్. సో గ్రౌండ్లో స్టేడియంలోకి ఎంటర్ అయ్యేది 3 hours ముందు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేద్దాం. ఎక్స్ బటన్ క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది. సో ఇది మన స్టేడియం. సో ఈ స్టేడియం ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ప్లస్ చేస్తే ఇంకా జూమ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది గ్రీన్ కలర్ ఉన్నది గ్రౌండ్, ప్లస్ మధ్యలోది పిచ్. వికెట్స్ అన్ని పెట్టుకుంటారు. ఇక్కడ ఎంపైర్స్ నుంచి ఉంటారు, ప్లస్ క్రికెట్ బ్యాట్స్మెన్ వస్తారు కదా. సో ఇది పిచ్. ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసి ఫీల్డింగ్ ఏరియా. సో దీనికి మొత్తం 4 places ఉన్నాయి. వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. ఓకే, సో నా ఎక్స్పీరియన్స్లో నార్త్ సౌత్ పెవిలియన్ అయితే మనకి బాగా మ్యాచ్ వ్యూ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంచెం వెస్ట్ సౌత్ అయితే రిలేటివ్గా కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను ఏ టికెట్ బుక్ చేస్తున్నానంటే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకుందాము. సో ఇక్కడ సీట్స్ నెంబర్ ఏమి ఉండదు, ఇట్స్ ఎ ఫ్రీ సీటింగ్. సో ఇక్కడ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే 780 సెలెక్ట్ చేస్తే ఆ కేటగిరీ హైలైట్ అయింది. మిగిలిన అంతా గ్రే కలర్లో ఉంటుంది. 1100 సెలెక్ట్ చేస్తే అది హైలైట్ అవుతుంది, ఆ పర్టికులర్ స్టాండ్. అలానే 1300 అయితే ఆ స్టాండ్ హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా 3000 చూస్తే ఇక్కడ, సో 3000 వచ్చేసి ఇది, ఇంకొకటి 5400. సో ఇది హైలైట్ అవుతుంది, ఇక్కడ ఉంది. సో ఇది చాలా క్లోజ్ ఉంటుంది. ప్లేయర్స్ అందరూ ఇట్లా వాక్ ఇన్ వాక్అవుట్ ఇట్లా చేస్తారు. బ్యాట్స్మెన్, ఫీల్డర్స్
అందరూ గ్రౌండ్ టు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి వచ్చేది ఈ ఏరియా ఉంటుంది. నాకు చాలా కాస్ట్లీ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి 700 బుక్ చేసుకుందాం. 1100 బుక్ చేసుకుందాం. సో ఈస్ట్ స్టాండ్ లేకపోతే వెస్ట్ స్టాండ్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఈస్ట్ స్టాండ్ అలర్ట్ చేసుకుందాం. ఒక టికెట్ బుక్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఒకసారి బుకింగ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా టైం లెఫ్ట్. సో ఆ టైం లోపు మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు పే. సో ప్రొసీడ్ టు ప్లే క్లిక్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అంటే మనకి ఈ వెబ్సైట్లో లాగిన్ ఇంకా పాస్వర్డ్ ఉంటే అవి ఎంటర్ చేసుకోవచ్చు. అవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇన్ కేస్ మనకి అకౌంట్ లేకపోతే ప్రాబ్లం లేదు, మనం పక్కన కనిపిస్తున్న సైన్ విత్ గూగుల్ ప్లస్ యాడ్ చేయొచ్చు. సో గూగుల్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం జీమెయిల్ అకౌంట్, ఆ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇంకా ఎంటర్ చేయాలి. సో ఇన్ కేస్ మీకు జీమెయిల్ ఐడి అకౌంట్ లేకపోతే ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ర్యాండమ్ జీమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనల్ని పాస్వర్డ్ అడుగుతుంది. సో మీ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇచ్చి సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే అప్పుడు eventsnow.comకి ఆథెంటికేషన్ జరిగి అక్కడికి వెళ్తుంది మళ్ళీ పేజ్. ఇక్కడ రావాలి. ఓకే. సో అక్కడ మనం డీటెయిల్స్ ఇస్తే, లాగిన్ అయ్యే డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ ఫోన్ నెంబర్, టికెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది అనమాట. ఓకే. సో రిజిస్ట్రేషన్ ఫామ్లో మన నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఇందాక ఇచ్చిన మన ఈమెయిల్ ఐడి ఒకటి ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడికి. ఇంకా మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఓటీపీ ఫోన్ నెంబర్కి వస్తుంది. సో ఈ ఓటీపీని మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. ఇంకొకటి వచ్చేసి డాక్యుమెంట్ టైప్. సో మనకి ప్రూఫ్ ఉండాలి. ఏదో ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో ఇది ఎందుకంటే మన కౌంటర్కి వెళ్ళి టికెట్ కలెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఇది చూపించి, ఈ ప్రూఫ్ చూపించి వాడికి చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళు టికెట్ మనకి ఇస్తారనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు కలెక్ట్ మై టికెట్స్ ఎట్ బాక్స్ ఆఫీస్. అంటే ఇది ఈ కింద చూపిస్తున్న 3 ప్లేసెస్లోకి వెళ్ళి, 3 ప్లేసెస్ కాదనుకుంటాను. సో మొత్తం 4 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ 4 ప్లేసెస్లో ఎక్కడికైనా వెళ్ళి ఇంతకుముందు చూపించినట్టుగా మనకి ఒక మ్యాచ్కి ఒకటే ముందు మనం ఇక్కడ ఈ 4 ప్లేసెస్లో ఎక్కడికైనా వెళ్ళి మనం టికెట్స్ మనం ఆన్లైన్ది బుక్ చేసుకున్నది వాళ్ళకి ఓటీపీ అవన్నీ చూపిస్తే, ఓటీపీ మన ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ప్రూఫ్ వాళ్ళకి చూపిస్తే సో ఈ 4 లొకేషన్స్లో ఎక్కడైనా సరే మనకి టికెట్ ఇస్తారనమాట. లేదు అంటే డెలివరీ మనకు కావాలి అనుకుంటే సో 100 రూపాయలు, 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మనకి వాళ్ళు డెలివరీ ఇస్తారనమాట. ఓకే. సో నేను ఐ వాంట్ మై టికెట్స్ టు బి డెలివరీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసి సో ఇక్కడ మనం కంప్లీట్ డెలివరీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే. సో దీని తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్. డెలివరీ ఇన్ఫర్మేషన్, డెలివరీ అడ్రస్ ఇన్ఫర్మేషన్, లేదంటే బాక్స్ ఆఫీస్ పికప్ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్కి ప్రొసీడ్ అవ్వమని బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. సో పేమెంట్ మనకి 2 వేస్లో చేయొచ్చు. ఒకటి అమెజాన్ పే వాలెట్ వాడచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకే. సో ప్లేస్ అండ్ ఆర్డర్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఏ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ మనం ఇట్లా ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్ మీ బ్యాంక్ ఏదైతే ఉంది, క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్ అయితే బ్యాంక్ వెళ్ళాలి, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, యూపీఐ అయితే యూపీఐ. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనల్ని ఆ బ్యాంక్ సైట్కి డైరెక్ట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ చేస్తే మనం పే చేస్తే అమౌంట్ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. మనకి బ్యాంక్స్, నెట్ బ్యాంకింగ్స్ నేను సెలెక్ట్ చేశాను ప్రస్తుతానికి. సో నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తే మనకి 4 బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో వచ్చేసి మీకు ఇంకా చాలా బ్యాంక్స్ చూపిస్తున్నాయి. బట్ నాకు తెలిసి ఇందులో ప్రిఫర్డ్ బ్యాంక్స్ అని ఈ 4 బ్యాంక్స్ పెట్టారు. నాకు తెలిసి మన ఈవెంట్స్ నౌ వాడుతున్న వాళ్ళందరూ ఈ 4 బ్యాంక్స్ ఎక్కి యూస్ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడికి వచ్చేసి ప్రిఫర్డ్ బ్యాంక్స్ అని టాప్ 4. సో రేపు వేరే ఏదైనా వేరే బ్యాంక్స్, ఆంధ్ర బ్యాంక్ లేకపోతే వేరే ఏదైనా బ్యాంక్ అందరూ వాడితే ఇక్కడ వస్తుంది, అది కూడా యాడ్ అవుతుంది ఇందులో. సో ప్రస్తుతానికి 4 చూపిస్తుంది. సో పేమెంట్ పే చేసిన తర్వాత
ఇట్లా మనకి ఒక థ్యాంక్ యూ స్క్రీన్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ చెప్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే బుకింగ్ ఐడి వైవై వచ్చింది. సో ఇది డమ్మీ బుకింగ్ ఎట్లా చేసాం కాబట్టి ఇది వైవై అని వచ్చింది. సో మీరు యాక్చువల్ బుకింగ్ ఐడి మీకు ఇంకా మీరు పే చేసిన అమౌంట్ అని డిస్ప్లే అవుతాయి మీరు చేసినప్పుడు. సో ఈ రకంగా మనం టికెట్స్ మ్యాచ్కి బుక్ చేసుకోవచ్చు. ఇంకా మనం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో మొబైల్కి వచ్చిన ఓటీపీని మనం సేవ్ చేసుకోవాలి. ఇంకా మ్యాచ్కి ఒకరోజు ముందులోపు మనం టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి. మ్యాచ్ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఆ రోజు మనం టికెట్స్ కలెక్ట్ చేసుకుని స్టేడియంలోకి వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది. సో మ్యాచ్కి ఒకరోజు ముందు లోపే మనం టికెట్స్ కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. సో నేను క్లారిఫై చేస్తాను.